ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. మిక్కిలి కనికరంగల మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్నం మమ్మల్ని ఒక్కొక్కరిని బేతేలు చేర్చి నేను జ్ఞాపకం చేసుకున్నట్లుగా కీర్తించి స్తుతులు అర్పించినట్లుగా అనుకూలపరిచిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి నేను బాగా స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటున్నాను నాయన. మరి కొంత సమయం ప్రభువా నీ మహిమార్థమే మమ్మల్ని ఆదరించమని, నీ మాటలు పంచుకున్నట్లు అనుకూలపరచమని, ఆరాధనలో నీవు అందించిన మాటలు బట్టి నేను స్తుతిస్తూ మా ప్రభువు ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 3వ వచనం నుంచి చదువుదాము. 2వ అధ్యాయం 3వ వచనం నుంచి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహైదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగ చేశాను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము.
కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అనేక పర్యాయాలు మనం ఈ 2వ అధ్యాయంలో ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ రోజున దేవుడు కరుణా సంపన్నుడు అనే మాటలు, అదే సమయంలో వాయుమండలమైన సంబంధమైన అధిపతి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. శక్తి అని చెప్పి ముందు మనం మొదటి అధ్యాయంలో యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుని శక్తి మహాశక్తి, ఆయన బలాతిశయం బహు గొప్పది. కానీ అపవాది కూడా శక్తి కలిగి ఉన్నాడు అని లూకా సువార్త 11వ అధ్యాయంలో కూడా చూస్తాం మనం. ఎలాగూ వాడు బలవంతుడు కానీ మన దేవుడు మహాబలవంతుడు అంటూ ఉన్నాడు. కానీ మనల్ని ఆ బలవంతుడైన వాడు అనసగలడు. గనుకనే వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతిని ఏం చేసినారు? ఇప్పుడు అనుసరించితిమి. అనుసరించటంలో వాడేం చేస్తాడు? ఈ ప్రపంచ ధర్మమున నడిపిస్తాడు. ఇది మనం ధ్యానం చేసినాము, విన్నాము. కానీ ఇక్కడ శక్తి, వాడు శక్తి గలవాడు. మోసపోకుండా మనం శక్తి గలవారం అనుకోకూడదు. ప్రభువా నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడు. సరే, పాపంలో ఉన్నవారిని దేవుడు కరుణా సంపన్నుడైనాడు. ఆయన కరుణ ఎలా కనపరిచినాడు? ఆయన కరుణ యేసుక్రీస్తు ప్రభునందే కనపరిచాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు. రోమీలకు రాస్తూ 3వ అధ్యాయం బాబు 25వ వచనం చదువు. మనకు కరుణాధారము. పూర్వము చేయబడిన పాపములను, ఆ మాటలు దయతో వినండి. పూర్వము చేయబడిన పాపములను తన దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని. వినండి. ఎవరు? దేవుడు తన నీతిని కనపరచవలెనని. క్రీస్తు యేసు రక్తమునందలి. ఆ దేవునికి స్తోత్రం. దేవుడు తన నీతిని ఎట్లా కనపరుస్తున్నాడు? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా దేవుడు కరుణా సంపన్నుడు ఎలాగైనాడంటే, తన కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తు దేవుని నీతి మనం కనుగొనున్నట్లుగా విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపగా ఆయన నమ్ముకున్నట్లుగా ఆయన కరుణాధారముగా ఉన్నాడు. ఆయన కరుణాపీఠము. పాత నిబంధనలు కూడా మనం చూస్తాం. నిబంధన మందసము, దాని మీద కరుణాపీఠం, అచ్చపు బంగారుతో చేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం లేనివాడు, మరక కూడా లేనివాడు. అట్టి దేవుడు మనకు కరుణాధారముగా లేక ప్రభువును కరుణాధారముగా చేసినని ఇప్పుడు రానాయన ఆ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:4 అయినను దేవుడు కరుణా సంపన్నుడు. అయినను ఎందుకు? ఇట్లా చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన కనికరము చూపుతున్నాడు. ఎట్లా? తన కుమారుని యొక్క బలి చేత దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎట్లు? దేవుడు కరుణా సంపన్నుడు కనుక జగత్తు పునాది వేయబడక ముందే సంకల్పించిన వాడు. ఎట్లు? మనము మన స్వంత నీతి చేత ఎన్నటికీ మన పాపాన్ని పోగొట్టుకోలేము. గనుక యేసుక్రీస్తు యొక్క రక్తమునందలి విశ్వాసము చేత ఆయన. ఇంకా ఒక మాట చదువు బాబు. 3 ఇప్పుడు చదివిన మాట తర్వాత పూర్వకాల దేవుడు ఇప్పటి కాలమందు. ఏంటి బాబు? దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని
నీతిమంతునిగా తీర్పు వాడనే ఉండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయం బట్టియా? కాదు, విశ్వాస న్యాయం బట్టియే. నాయన 3:24 నుంచి చదవలేకపోతే. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడతారు. క్రీస్తు యేసునందలి ఏమన్నాడు? విమోచనము ద్వారా ఉచితముగానే నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఇంకా పూర్వము చేయబడిన ఆ మాట నాకు పూర్వము చేయబడిన పాపములను చూడండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు, నేను నా జ్ఞానం చాలదు, యేసుక్రీస్తు ప్రభువును ఆయన పంపుటలో ఎక్కడి నుండి ఎక్కడికి రక్షణ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదువు ఆయన పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఓర్పు చేత ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసున చూడండి. పూర్వము చేయబడిన పాపం అంటే పాత నిబంధన మొదలుకొని ఏదేదైతే తాత్కాలికంగా పశువులు వధించి రక్తం ఒలికింపబడి పాపక్షమాపణ పొందినారో, ఇప్పుడు నిత్యకాలంకై అదే హెబ్రేయులకు రాస్తూ పౌలు అన్నాడు, ఆయనను మనం ఎంతగా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించే కొద్దీ ప్రభువును ఘనపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. సరే, ఇప్పుడు వద్దాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, మనము నీతివంతులంగా ఉన్నప్పుడు కాదు, చచ్చినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత క్రీస్తు చనిపోయి ఆయనను లేపుటను బట్టి ఆయనతో కూడా మనను లేపి బ్రతికించాడు. అట్లా దాని అర్థం. క్రీస్తు మన కొరకు చనిపోయినాడు, మీరు కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చినానన్నాడు, రక్తము కార్చినాడు. రక్తం కార్చితే దేవుడిగా ఉన్న తండ్రి అయిన దేవుడు ఆయన మృతులలో నుండి తన బలాతిశయం చేత లేపినాడు. అదే శక్తి, అపవాది శక్తి కాదు, అదే శక్తి చేత, క్రీస్తుని లేపిన శక్తి చేతనే మనల్ని జన్మింపచేసినాడు. ఎంత ఆ దేవుణ్ణి, త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనం రొక్కాలి అంటే ఊహించలేము. అంతేకాదు నాయన, తమ్ముడు చెప్పినట్లుగా మన సమయాన్ని చూసుకొని నడవాలి. ఇక కృపచేత రక్షింపబడే మాటలు నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. 10వ వచనాన్ని, ఎందుకు మనం రక్షింపబడినాం, అనేక పర్యాయాలు నేను ఎందుకు రక్షింపబడినా, దానికి జవాబు మనకు చదువు బాబు. 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, ఇట్లా దేవుడు మన రక్షణ సిద్ధపరిచినాడు. సత్క్రియలు కూడా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలట అవి. నీవు నేను ఆరాధన చేయాలి అంటే దేవుడు ఎన్నడో సిద్ధపరిచినాడు. ఎప్పుడు? చచ్చిన వారమైండి పాపములో మునిగి ఉండగా, దేవుని నిర్లక్ష్య పెట్టగా, అప్పుడు ఆయన సిద్ధపరిచినాడు. ఒకరోజు ఈ బిడ్డ నన్ను అంగీకరిస్తుంది, వీరు ఇలా 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 జీవించాలి. ఇంకా చదువు. కనుక ఎక్కడ సృష్టింపబడినాము? క్రీస్తు యేసునందు సృష్టింపబడినాము. ఎట్లా సృష్టింపబడినాము? ఆయన లేపబడినాడు. ఆయన ఎట్లున్నాడో అట్లే మనలను, ఒక్క మాట ఆ మాట చదవడం మంచిది అనుకుంటా. ఎట్లా? 7వ వచనం చదువు బాబు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా ఇంతవరకు మాట్లాడినాం. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఈ మాట మనం ఎప్పుడన్నా విన్నామా? పరలోకమందు క్రీస్తుతో కూడా మనలను కూర్చుండబెట్టినాడు. ఇప్పుడు శరీరంలో ఇక్కడ ఉన్నాం కానీ అక్కడ సీట్ ఉంది మనకు. ఆ ప్రభుని బట్టి మనం చూస్తే, నాయన ఈ మాట కూడా చదువు. ఏది? 20, 21 కలిసి ఉన్నాయి, కానీ ఈ యుగమందు మాత్రమే 1వ అధ్యాయం, ఈ యుగమునందు మాత్రమే గాక అనే మాట దగ్గర నుంచి చదువు. ఈ యుగమందు
మాత్రమే కాక ఆహా, రాబో యుగమునందును ఆ, పేరు పొందిన ప్రతి నామము కంటేను ఆ. ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టు ఎక్కడ కూర్చుండబెట్టుకున్నాడు? తన కుడి పార్శ్వమున తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మనల్ని ఎక్కడ కూర్చుండబెడుతున్నాడు? ఆయనతో కూడా. ఆయనతో కూడా. ఇది ఎంత భాగ్యము! ఊహించలేము, అర్థం చేసుకోలేము. అంత క్రీస్తు యేసునందు ఆ ప్రియుని యందు మాట చేత కాదు, మాయం చేత కాదు, ఆయన తన రక్తం పెట్టి, మీరు విలువ పెట్టి కొనబడినవారు, రక్తము చేత కొనబడినవారు, మీరు మీ సొత్తు కారు, దేవుని సొత్తు అయిన వారు మనము. సరే, ఇంకా ముందుకు మళ్ళీ వెళ్ళి కావలసిన వెనక్కి వద్దాం. కానీ 11వ వచనం నుంచి కాబట్టి మునుపు శరీర విషయంలో ఇప్పుడు అన్య జనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. మునుపు ఒకసారి అన్నాడు 2వ అధ్యాయంలో, వారితో కలిసి మనము ఎలాగన్నాడు? మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు శరీరాశలు నెరవేర్చుకుంటూ ఉంటివి. నువ్వెవడవు? క్రైస్తవుని. నువ్వెవడవు? నేను క్రీస్తు ప్రభువుని ఒప్పుకోను అని శరీరాశలు ఇద్దరికి ఉన్నాయి. ఇద్దరికి అల్లరి ఉండింది. ఎప్పుడు? మునుపు. పౌలు కూడా అంటున్నాడు, వారితో కలిసి మనము అన్నాడండి. పౌలుకున్న యథార్థత, నేర్చుకోవలసిన యథార్థత. లేక ఒక్క మాట చదువుతా, నేనే చదువుతా. లేక చదువు ఆయన 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి వారితో అంటే ఎవరు? అన్యజనులతో కలిసి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఎవరివన్నీ అపవాది శక్తి ఉందే వాడు కల్పిస్తాడు. ఎప్పుడు ఏదో ఒక తలంపు తీసుకొని వస్తూ ఉంటాడు. ప్రభువా, వీని దుష్టుడి నుండి నన్ను తొలగించు, శోధనలోకి పడకుండా నన్ను తొలగించు, నీవు శక్తి గలవాడు పారిపోతాడు. సరే, ఇక్కడ మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు. ఇక్కడ తేటగా భేదం పెడతా ఉన్నాడండి. వారు సున్నతి పొందినారు, శరీరంలో పొందినారు. కానీ వారి అతిశయం ఎంత ఉంది? పైన చెప్పినాడు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపచేతనే కలిగింది, కృపచేత విశ్వాసం ద్వారానే కలిగింది, ఎవడనూ అతిశయపడ వీల్లేదన్నాడు. కానీ ఇశ్రాయేలును అతిశయపడే, మేము అబ్రాహాము పిల్లలము. ఎట్లా అబ్రాహాము పిల్లలు? ఆ రోజు దేవుడు మాకు చెప్పినాడు, ఆదికాండం 17వ అధ్యాయంలో, సున్నతి చేయించుకోండి, మీరు నా సంతానం నిరంతరం. అందుకు శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత మీరెవరు? సున్నతి లేని వారు, మీరు అన్యులు. ఇంకా ఏమన్నాడు? ఇక్కడ చూడండి, ఇది ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఇశ్రాయేలీలకు అన్యులకు ఎంత భేదం ఉన్నింది. ఈ భేదము ఎవరు ఎట్లా తీసేసినారు? ఏం భేదం ఉన్నింది? సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని. చూడండి ఆ మాటలన్నీ. వారితో సహపౌరులు కాదు, వారు ఎటువంటి వారంటే సమరయ గుండా వెళ్ళడానికి కూడా ప్రభువును కూడా అడ్డగించే. నువ్వు సుకారు గ్రామానికి వెళ్తావా? అది సమరయులు ఉండే స్థలం. అన్యులు కూడా కాదు, ముట్టరాని వారు. మనం చుట్టూ తిరిగిపోదండి. నేను అక్కడనే వెళ్తాను. నేను వెళ్ళి బావి దగ్గర కూర్చున్నాడండి. మామూలు స్త్రీతో కాదు, ఎవరితో మాట్లాడినా మనకు అందరికీ తెలుసు. ఇక్కడ కూడా పౌలు చెప్తున్నాడు, ఏ భేదాలు ఉన్నాయి. వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. చూడండి, వాళ్ళకి నిరీక్షణ కూడా లేక, అంటే అన్యులకు నిరీక్షణ లేకపోయింది. మేము చస్తే మరలా ఇక్కడనే పుడతాము, చస్తే ఇక్కడనే, పరలోకమనే నిరీక్షణ లేదు. దాని మీద నేను ఎవరిని ధృవీకరించి మాట్లాడడానికి కాదు ఇది, ఎందుకంటే మనం ఇవి వీడియోలో మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఉన్న దాని అర్థం నేను చెప్తూ ఉన్నాను. ఎక్కడ నిరీక్షణ అంటే అర్థం ఏంటి? రానయ్య ఉన్నాడు ఆయన. ఆ నిరీక్షణ, నేను పరలోక నివాసిని, నేను లోక సంబంధిని కాదు, ఆయన పరలోక సంబంధి అయినట్టు నన్ను పరలోక సంబంధినిగా చేసినాడు. ఇది నిరీక్షణ. కానీ ఒకప్పుడు ఈ నిరీక్షణ లేదు.
చస్తే ఏమవుతుంది ఏమో, ఒకరినొకరు గట్టిగా ఖర్చుకొని ఏడుస్తాం. చావ కట్టే ముందు నుంచే ఏడుస్తూ ఉంటాం. అయ్యో పోతాం, అయ్యో పోతాం. ఏడవకూడదని కాదు నా మనసు, కానీ నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణ. ఒకప్పుడు నిరీక్షణ లేని వారు, ఇంకా చదువు ఆయన, లోకమందు దేవుడు లేనివారు అసలు దేవుడు లేని వారు దీన్ని మొక్కు, దీన్ని మొక్కు, దీన్ని మొక్కు, దీన్ని మొక్కు. అరే ఇది మొక్కుతే నీకు ఇది కలుగుతుంది, డబ్బులు వస్తే మొక్కు. అరే ఆడిపిల్ల పుట్టింది, దానికి ఏం పేరు పెట్టాలంటే అరే డబ్బులు వచ్చే పేరు పెట్టు. ఇట్లా లోకము తప్పుపట్టడం కాదు, కానీ అది దేవుడు లేనప్పుడు నా దేవుడు. ఆది పాత నిబంధనలు ప్రతి పేరుకు అర్థం ఉంది. ప్రతి పేరుకు నేను మర్చిపోతూ ఉంటాను, లేకపోతే చెప్పొచ్చు. ప్రతి పేరుకు అర్థం పెట్టుకున్నారండి వాళ్ళు. సరే ఏం చదువు బాబు? క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు అది. జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ చెప్పి ఇంతే కాదు, ఇశ్రాయేలీలతో మీరు సమానులుగా లేరు, క్రీస్తు ప్రభుకు దూరస్తులై ఉంటుంది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై. చూసినారా, సమీపస్తులు ఎట్లా చేసినాడు? ఇట్లా చేయి తీసుకొని, ఇట్లా చేయి తీసుకొని కాదు, ఇట్లా రెండు చేతులు చాపి మేకులు కొట్టించుకొని రక్తము కార్చి, ఆ రక్తం వలన ఇక్కడున్న వారిని కలుపుతూ ఉన్నాడండి. అన్యులైన వారిని కలిపినాడని పౌలు వేదనతో రాస్తూ ఉన్నాడు. మీరు అర్తెమి దేవికి మొక్కుతున్నారు, ఫలాని దీనికి ప్రతిమకు మొక్కుతున్నారు, బొమ్మలంటే మీకు చాలా ఇష్టము. అది కాదు, క్రీస్తు ప్రభువు. ఇంకేమన్నాడు? ఆయన మన సమాధానమై ఉండి. ఆ మాట వినండి, ఆయన మన సమాధానమై ఉండి. ఇప్పుడు ముందు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ తర్వాత మనం చూద్దాం. మనకు సమాధానం లేదు. ఎవరెవరికి? ఇశ్రాయేలుకు, అన్యజనులకు. ఇప్పుడు ఎవరు సమాధానం అవుతూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు సమాధానం అవుతారు. ఎట్లా సమాధానమైనాడు ఆయన చెప్తున్నాడు చూడండి. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఏది మన ద్వేషము? మన ద్వేషం ఇశ్రాయేలీలకును అన్యులకు ఉన్న ద్వేషం ఏది? ఇప్పటికీ ఉంది. మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము కావలిస్తే దాన్ని నొసట కూడా కట్టుకుంటాము, ఏదైనా గోడకు పోయి కూడా మొక్కుతాము, ఆయన చెప్పినాడు కనుక మాకు ఉంది ఆ విధి. అయితే ఏమన్నాడు? మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఏదేది? విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. వాళ్ళకు ధర్మశాస్త్రం ఉంది, వీళ్ళకి ధర్మశాస్త్రం లేదు. మీరంతా బుద్ధి లేని వారు, మీరు చేతగాని వారు. మాకు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆజ్ఞ అంటే ఏమిటి, విధి అంటే ఏమిటి? నెమ్మదిగా నడపమనేది అది ఒక ఆజ్ఞ. కారులో నడిపేవారు నెమ్మదిగా డ్రైవ్ స్లోలీ. మరి విధి ఏమిటి? ఇక్కడ 60 మైళ్ళు దాటకూడదు, ఇక్కడ 80 మైళ్ళు దాటకూడదు, ఇక్కడ 40 మైళ్ళు దాటకూడదు. అది విధి. ఆజ్ఞలు విధుల ద్వారా నెరవేర్చబడతాయి. 10 ఆజ్ఞలను ఎన్నో విధులు వారికి తెలిపినారండి. ఇవన్నిటిని బట్టి ద్వేషం వచ్చింది, భేదం వచ్చింది. ఏది? నిజమైన దేవుణ్ణి కనుక్కోకుండా ఈ ఆచారాలు మొదలైనవి. ఇలాగ మ్రొక్కాలి, సాష్టాంగపడి మ్రొక్కాలి, లేక చేతులెత్తి మ్రొక్కాలి, ఏవేవేవో. కానీ పౌలు అంటూ ఉన్నాడు, ఇవి విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము మనకు ద్వేషం కలగజేసింది, మీకు మాకు. ఇంకేమన్నాడు? తన శరీరం ముందు కొట్టివేయుట చేత. ఎక్కడ ముందు రక్తము చేత సమాధానపరిచినాడు ఇద్దరిని. ఇప్పుడు శరీరం ముందు ఆ ద్వేషాన్ని కూడా కొట్టివేస్తూ ఉన్నాడండి. నేను ఇశ్రాయేలీయుడు అనుకోవడానికి నీకు లేదు, నాకు దేవుడు లేడని ఏడవడానికి నీకు లేదు. కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి. ఇదేంటి మధ్య గోడ అంటే మనం వింటూ వస్తున్నాం. ఇశ్రాయేలు దేవాలయంలో కూడా గోడ పెట్టు. ఇక్కడ చూడండి, బుద్ధి ఉంది కానీ సగం బుద్ధి అన్నట్లు. గోడ ఎట్లా కట్టినారు? అన్నిలారా
మీరు ఇంతవరకు రావచ్చు, కానీ ఇది దాటి వచ్చారు సుమా. మనం విన్నాం, పౌలు దేవాలయంలోకి పోయినాడు, అసలు మంచివారిని తీసుకున్నాడు. వారు ఫిర్యాదు చేసినారండి, ఇతడు అన్యులను దేవాలయంలోకి తీసుకొని వచ్చినాడు, చేర్పినాడు కనుక ఇన్ని చంపాలి. అవన్నీ మనం విన్నాం 20వ అధ్యాయం మొదలుకొని. ఇక్కడ మధ్య గోడ అంటే ఏంటి? అన్యులు అంతవరకు రావచ్చు, కానీ ఇశ్రాయేలీయుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇశ్రాయేలీయుడు వానికి స్వతంత్రం ఉంది, వీళ్ళకి స్వతంత్రం లేదు. ఇప్పుడు అన్యులకు నిజమైన దేవుడు ఎట్లా కనపడతాడు చెప్పండి? వారికి నీవు సున్నతి లేని వాడు, ఖబర్దార్ నువ్వు రాకూడదు ఇక్కడికి, నీవు ఇప్పటికి కొందరు అంటారండి, వీడు ముర్దా ఏమంటారు, ముర్దా ఏదో అంటారు, హిందీలో మర్చిపోయినా, ముర్దాడా ముర్దారా ఏదో అంటే, ఈడు సున్నతి లేనివాడు, ఈయనకి పరలోకం లేదు, మధ్య కూడా ఒకటి ఉంది. ఇట్లు ఇన్ని విధాలుగా ఉంటే అది ఏం జరుగుతూ ఉందట? పడగొట్టినాడట ప్రభు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి మీ మీద ఎత్తుకొనుడి, నా కాడి సులువైనది భారం లేనిది, నా యొద్ద నేర్చుకొనుడి మీకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడండి. రమ్మన్నాడు ఆయన. ఎవరిని? ఒట్టి ఇశ్రాయేలునే కాదు, సమస్త జనులారా మీరు సర్వ సృష్టికి వెళ్ళండి. మనకు అట్లా దొరికిందండి. మన తల్లిదండ్రుల వలనో లేక మన సొంతంగానో ప్రభును విని, ప్రభును గురించిన మాటలు విని మనకు ఒప్పుకునేలాగున పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినాడు. ఈ మధ్య కూడా అప్పుడే ఉండింది. ఆ మధ్య గోడను పడగొట్టి దాన్ని తీసివేసి ఇంకేమన్నాడు? ఎవరెవరిని? ఇశ్రాయేలీయులను, అన్యులను. ఎట్లా? ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినాడు, మధ్య గోడను కొట్టివేసినాడు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ నెరవేర్చినాడండి. మరలా మనం చదవచ్చు, కొలసైలకు రాసిన 2వ అధ్యాయం 13వ వచనమా? మరియు మీ అపరాధంలో మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక చూడండి అక్కడ కూడా అంటున్నాడు, శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా. అక్కడ తేటగా అంటున్నాడండి. అంటే ధర్మశాస్త్రానుసారంగా సున్నతి, అసలు సున్నతి పొందడం ఒక ఆజ్ఞ, విధి. ఎట్లా? 8వ రోజున సున్నతి పొందాలి. నీవు 8వ రోజున సున్నతి పొందలేదు, ఖబర్దార్, మీరు అపవిత్రులు. కాన్పైన తర్వాత ఆడపిల్ల పుడితే ఎన్ని రోజులు స్త్రీ ఎడగా ఉండాలి, మగపిల్లవాడు పుడితే ఎన్ని రోజులు స్త్రీ ఎడగా, ఇవన్నీ విధులు. ఇవన్నీ విని వాళ్ళు, మాకు మీ దేవుడే వద్దురా బాబా, మేము ఈ బొమ్మను మొక్కుకుంటాము, మీకు విగ్రహాన్ని మొక్కుకుంటాము, అసలు ఈ ఆకాశం నుండి పడిన విగ్రహం అన్నారండి. మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును దురస్తుగా చేసేవారంగా ఉంటారు. అరే అక్కడికి పోతే అందరూ బాక్సింగ్ చేసుకుంటూ ఉంటారు, అక్కడికి పోతే అందరూ బూతులే మాట్లాడుకుంటూ ఉంటారు, అక్కడికి పోతే ఒకరి మీద ఒకరు సనుగుతూనే ఉంటారు. సనుగును సంశయములను మానుడి అన్నాడండి. సరే, ఈ మాటకు వచ్చినప్పుడు దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువను కొట్టి దాని మీద చేవ్రాతను, ఆ చేవ్రాతనే ధర్మశాస్త్రం యొక్క వ్రాత. ధర్మశాస్త్రములో చెప్పిన ఆజ్ఞలు విధులు నెరవేర్చకపోయినందుకు ఇది. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరీ తేటగా ప్రభువుని వివరించినాడండి. యూదులారా, మిమ్మును గూర్చియే అన్యుల మధ్య దేవుని నామం దూషింపబడతా ఉంది అని ఆయన వివరించినాడు. అదే సమయంలో మీరు నీతిమంతులం అనుకుంటూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో అన్నాడు, దుర్నీతి చేత అడ్డగిస్తూ ఉన్నారు మీరు సత్యమును. ఆ తర్వాత వీళ్ళనేమన్నాడు, మీరు నీతి లేని వారయ్యండి మీ వాదములలో. చూడు ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ప్రతివాడు తాను
గెలిచినాను అనుకుంటూ ఉన్నాడండి. కానీ దేవుని యొక్క సత్యం వారు ఎరగరు. 3వ అధ్యాయం 1వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? ఏంటి ఆ గొప్పతనము? సున్నతి వలన ప్రయోజనమేమి? ఏంటి ఆ ప్రయోజనము? ప్రతి విషయమందును అధికమే. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది దేవోక్తులు యూదుల వరకు చేయబడింది. సరే, కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా? చూడు ఎలాగ తీసుకొని వస్తున్నాడు ఒకరొకరిని. మీరు ఇద్దరే మంచిదేనయ్యా, వీరు ఏమి లేని వారైనా దేవుడు విడిచిపెట్టినాడు. ఇంకేమన్నాడు? అట్లా అనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము. చాలు బాబు, అర్థమైంది ఆ మాటలు. వ్యాజ్యం అంటే వాదించుకోవడం. వాదించుకునేటప్పుడు ఎట్లా వాదిస్తావు? నేను రైట్. మరలా చదువు ఆ మాట. మీరు వ్యాజ్యం నీ మాటలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడును. ప్రతి మనుషుడు అబద్ధికుడు అవుతా ఉన్నాడండి. కానీ మనం ఎరుగుదుమా? మనం నేర్చుకోవాల్సింది వాదనకు వస్తే సరే. మా ఎడల తప్పిదములు చేసినవని మేము క్షమిస్తున్న ప్రకారం మా తప్పిదములను క్షమించమని ప్రార్థన. నేను అనుకుంటా రోజు చేసుకుంటే కూడా బాగు. నా మట్టుకు యథార్థంగా చెప్తే నేను చేసుకుంటానండి. అలవాటు అనుకోండి, ఏమన్నా అనుకోండి. ప్రభువా, మా ఎడల తప్పిదములు చేయి వారిని మేము క్షమిస్తున్న ప్రకారం నా తప్పిదములను క్షమించు. లేకపోతే ఆయన ఎట్లా క్షమిస్తాడు? నేను అబద్ధికుడను అవుతాను. లేకపోతే ఎందుకు? వాదంలో గెలవాలి అనుకుంటే సరే, అబద్ధాలాడి గెలిచేది కాదు. అందుకే 11వ వచనంలో ఏమన్నాడు? 3:11 నీతిమంతుడు లేడు. ఏంటి ఉన్నాడు కదా? లేడు. నీతిమంతుడు లేడు. కొందరున్నారు కాదు, ఒక్కడును లేడు. దేవుని యొద్దకు మనల్ని తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు అనీతిమంతుల కెరకు. అదే పేతురు రాస్తూ 3వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు. శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి ఆయన ఒక్కసారి శ్రమపడినాడని రాస్తూ ఉన్నాడండి. మనకు హెచ్చరికగా ఉండాలి ఈ మాటలు. ఎలాగో క్రీస్తు అన్నీ నెరవేరుస్తే మనం అన్నీ లేపుకుంటామండి. ఎండిపోయిన మొద్దులకు నీళ్లు పోసి ఆ శరీరాశను, ఆ వాదమును, ఆ వ్యాజ్యమును మొక్కలు ఎత్తుకునేటట్లు చేస్తామండి. ప్రతి వాడును అబద్ధికుడు అన్నాడు కనుక 3:19 చదువు, రోమిలోకి రాసిన పత్రిక. ప్రతి నోరు మూయబడినట్లును, అయితే దేవుడు ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమందునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుతుంది. చూడండి, ధర్మశాస్త్రం సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదు. ఏలైనగా ఎందుకు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా ఏ మనుషుడును ఆయన అక్కడ చూసినారా? ఈ పౌలు యొక్క తాత్పర్యము ఇక్కడ కూడా తెలియపరుస్తున్నాడు. సమాధానపరిచినాడు ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు వాడు అరణ్యంలో ఎలాగో నడవాలి, మీ అనుదిన క్రమం ఎట్లుండాలి. అప్పుడు వ్రాతలు లేవు, మీరు ఇది చేయాలి క్రమం నేర్పించినాడు. ఏసీసీ ఎన్సీసీలో ఉన్నారు లేదో, నా మట్టుకు నేను ఎన్సీసీలో కూడా ఉంటుంది. లెఫ్ట్ రైట్ కూడా చేసే దాంట్లో ఒక క్రమం ఉండాలి. కానీ దేవుడు అన్నాడండి, మీరు నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు ఒక సొగసు కనపడాలి. నీవు కూర్చుంటయు లేచుటయు ఒక సొగసు ఉండాలి. కాళ్ళు చొట్టగా వేస్తుంటే ఏమంటారు? ఎద్దులను వాడిన వారు చూస్తారండి, ముందు చూస్తే అది కొంచెం కాలు గెంటుతూ ఉంది, ఇది వద్దురాబాయి అంటారు. అవి చక్కగా 4 కాళ్ళు సరిగా వెళ్తే క్రైస్తవులకు అట్లా క్రమం ఉండాలని అరణ్య మార్గం నేర్పు. కానీ ఇప్పుడు
క్రీస్తు మనకు మాదిరి. ఇంత గొప్ప సాక్ష్యము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసము కర్తే దాన్ని కొనసాగించువాడు నేను. యేసు వైపు చూస్తూ మనం ముందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. అది మన గురి. అట్లుంటే ధర్మశాస్త్రం లేదు. ఇంకా చదువుదాం బాబు. ఏలనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. సరే, ధర్మశాస్త్రం దాని పని చేసింది, అది కూడా అది మేలైనది, పాపమైనది కాదు అది. అందుకే తేటగా గలతీయులకు రాసి చెప్పినాడు, బాలశిక్షకుడై ఉన్నాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అయితే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతియే బయలుపరచబడతా ఉంది. ఎట్లా? దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. వారు కూడా చెప్పినారండి, యేసుక్రీస్తు ప్రభు చదువుతుంది ఈ మాట. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అది యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఒక మాట యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 5-6 వచనాలు చదువు బాబు. నాకు కావాల్సింది 6 కానీ 5వ వచనం. అతిక్రమ క్రియలను బట్టి ఆ మాటలు వినండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు చేసింది. నేను కొట్టబడినది ఆయన. అనుకుంటామా మనము? నేను ఏ తప్పు చేయలేదు, నేనే రైట్, నువ్వు తప్పు. అదే అన్నాడండి. వ్యాజ్యమాడున్నప్పుడు ప్రతి ఒక్కడు తాను సరి అనుకుంటూ ఉంటాడు, కానీ అబద్ధికుడు. ఎందుకు? చదువు బాబు. మళ్ళా బాబు తమ్ముడు ఎంత పావుదొక్క 4 అన్నావు కదా. ఈ మాటలు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచిన కాదు. ఇప్పుడు యెషయా గ్రంథము ఏది? సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? యేసు ప్రభు మీద. సమాధానం లేని వారము. ఇంకా చదువు బాబు. చాలు బాబు, చాలు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రికకు వస్తాము. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎందుకు? సమాధానార్థమైన శిక్ష ఆయన భరించినాడండి. అర్థమైందా? సమాధానం కావాలి అంటే మొదట ఇశ్రాయేలీలకు అన్యులకు సమాధానం కావాలి. అంటే లోకములో ఇప్పుడు ఏ దేశంలో సమాధానం ఉంది అంటారు? ఏ దేశానికి సమాధానం ఉంది అంటారు? దాన్ని తీర్చడానికి అనడానికి మనకు కాదు, కానీ మనం నేర్చుకోవాలి. సమాధానంలో ఉండే ప్రాముఖ్యత యేసు ప్రభు తన ప్రాణము పెట్టి సమాధానపరిచినాడు. దేవుడే సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపినాడు. సరే, ఇంకా ముందుకు చదువుదాం. ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తనందు ఒక నూతన పురుషునిగా. సంధి చేయడం అంటే కలుపుతూ ఉన్నాడండి. నీ కొరత ఏమిటి, నీ కొరత ఏమిటి? అన్యులు అంటున్నాడు, ఏంటి నువ్వు అంటూ ఉన్నావు, కానీ ఇగో ఇప్పుడు చూడు, నువ్వు మాతో చెప్తా ఉంటే నిన్నే రాళ్లతో కొట్టాలని ఉన్నారు తెస్సలోనిక వారు. పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు మేము అరే లేదు, ఇక మీదట మేము అన్యుల దగ్గరికే పోతామన్నప్పుడు సంతోషం వాళ్ళకు. మన యొక్క ప్రవర్తనను బట్టి కూడా ఇతరులకు అరే ఈ దేవుడికి యుద్ధకు మనం వెళ్ళాలి, ఈయన నమ్ముకోవాలి. అరే చెయ్యరు కదా, కాలేరు, ఎరగవచ్చు. అది కాదు ఆత్మలో సంతోషం. బయట మెల్లకు చూడకూడదు, పరలోకమందలి భాగ్యం కొరకు చూడాలి. సరే, ఈలాగు ద్వేషం తీసేసినాడని విన్నాం కదా. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి. ఆగు నాయన, ఏ వచనం చదువుతున్నావు?
16 చదువు. దేవునితో సమాధాన పరచవలని ఇలాగ చేసి ఇక్కడ సమాధానపరిచి ఇంకెవరితో సమాధానపరుస్తున్నాడు? దేవునితో. దేవునికి స్తోత్రం అండి. యేసు ప్రభు కార్యాలు బ్రతుకు దినాలన్నీ ధ్యానం చేసినా మనము తృప్తిపరచుకోలేదు. బ్రతుకు దినాలన్నీ. ఇప్పుడు మనుషులను సమాధానపరిచినాడు, దేవునితో సమాధానపరిచినాడు. ఎట్లా? మనము శత్రులమై ఉంటిమి అన్నాడండి. రోమీలకు రాస్తా 5వ అధ్యాయము 9వ వచనం చదువునైనా. ఏలయనగా మనము శత్రులమై ఉండగా, ఆ మాట కనపడిందా? 10వ వచనం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా. ఏంటి? ఆయన కుమారుని మరణము ద్వారా. చూడండి, అక్కడ శత్రుల మనము, దేవునితో శత్రులము, ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి. చూడండి, మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల వారమై యేసు ప్రభు జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదు. చూడండి, రక్షింపబడుదు అంటే ఆఖరిలో బూర ఊదగానే ఎత్తబడుదుము అనేది ఇది రక్షణ. ఈ మృతదేహంలో నుండి బ్రతికింపబడతామనేది రక్షణ. నిత్య రక్షణ అంటే అది. ఆయన ద్వారా, ఆయన మరణం ద్వారా ఇప్పుడు పరలోకంలో శత్రువులు ఉండరండి, పాపం ఉండదు, పాపి ఉండడు. ఎట్లా? ఆయన కుమారుని మరణం ద్వారా ఆయన సమాధానపరుచుకున్నాడు. లేక 5వ అధ్యాయంలోనే మొదటి వచనం నుంచి చదువు బాబు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. మరలా చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. చూచినారా? ఇది పౌలు ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క విధంగా పరిశుద్ధాత్మ ద్వారా రాస్తూ ఉన్నాడండి. మనం నేర్చుకోవాల్సింది అది. నేను సమాధానపరచబడిన వాడను. ఇంకొక మాట చదువుదాము. ఏదంటే 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఏ సువార్త? ముందు ఒక మాట మనం చదువుకున్నాం. ఏది? మొదటి అధ్యాయము 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విన్నారు. మీరు దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తములో మీ పాపములు కడగబడతాయి అనే రక్షణ సువార్తను విన్నారు. ఇక్కడేమంటారు? విన్న మీరు ఇప్పుడు సమాధాన సువార్తను. యేసుక్రీస్తు ప్రభు మన సమాధానానికి కారకుడైనాడు. ఎట్లా? మనుషులతో సమాధానపరిచినాడు, దేవునితో సమాధానపరిచినాడండి. పరిశుద్ధాత్ముడు అందుకే చెప్తూ ఉన్నాడండి. గలతీ పత్రిక కదా, గలతీలోకి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువు బాబు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు ఎందుకు కుమారుని పంపినాడు కూడా ఇక్కడ రాయబడతా ఉందండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనను స్వీకరించడానికి దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రము లోబడినాడండి. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం రాలేదు. దానిలో ఒక పొల్లైనను సున్నైనను తప్పకుండా నెరవేర్చుటకే నేను వచ్చినాను అన్నాడు. ఓ పరిసయ్యులారా, సద్దుకైలారా, శాస్త్రులారా, నాలో తప్పు పట్టడానికి చూడకండి. అది నెరవేర్చి దానికి వేరుగా నా ప్రాణం పెట్టుటకు వచ్చి తిని దేవుడు నన్ను పంపినాడని చెప్పాడండి. ఇంకేమన్నాడు అక్కడ? ధర్మశాస్త్రములకు లోబడిన వాడైన మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను ఎవరిని ఇచ్చినాడు? తన కుమారుని ఆత్మనిచ్చినాడండి. ఆత్మ పెద్ద అక్షరాలతో వ్రాయబడిందా?
మనం ఎప్పుడైనా, నేను హేళన కాదు, తండ్రి 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 ప్రార్థన చేస్తాం కదా, పరిశుద్ధాత్ముడు పలికిస్తే తండ్రి అంటే ఆయన ఒక్కటే సరి ఉంటాడండి. కానీ కుమారుని ఆత్మతో నాయనా వినరా, నాశన కూపంలో ఉన్నప్పుడు కూడా, గాఢాంధకారపు లోయలో ఉండకూడా, ఇక నేను ఈ శరీరాన్ని వదులుతూ ఉన్నాను నాయనా. స్టెఫన్ అదేనండి, ఆకాశం వైపు చూచి నేను మనిషి కుమారుడు లేచి నిలబడుతూ చూస్తూ ఉన్నాను అన్నాడు. ఇది కుమారుని ఆత్మ నాయనా తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి నోట్లేక కాదండి, హృదయంలోనికి పంపినాడు. నోటితో మనము ఆయన తండ్రి నాయన అంటే నాలుక అవుతుంది. హృదయములో నుండి నాయన తండ్రి అను ఏమన్నాడు, మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు పంపినాడండి. ఇవన్నీ దైవ కార్యాలు. అదే తమ్ముడు చక్కగా పడినాడు, దైవ సంస్కృతి చేయవే నా మనస్సాన్ని. ఈ కారణం చేత ఆయన చేసిన క్రియలు మహోన్నతమైనవి. ఇంతవరకు కూడా మనం ఆయన ఉపకారాలు కూడా మహోన్నతమైనవి, ఆశ్చర్యమైనవి, ఘనమైనవి. ఇంకేమన్నాడు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రికలో, మరియు ఆయన ఒక్క నిమిషం ఏది 17 మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపిస్తున్న వారికి సమాధాన సువార్తను ప్రకటించండి. ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మ యందు. అక్కడ కూడా చెప్తా ఉన్నాడండి, ఒక్క ఆత్మ, రెండు ఆత్మలు కాదు. మీ ఆత్మ వేరు. నేను ఫలాని పూజ చేసి వచ్చిన వాడను, నేను ఫలాని చోట నుండి వచ్చినాడు, నేను ఇశ్రాయేలును, నేను అబ్రాహాం సంతానం వాడను, లేక నేను ఫలాని గోత్రపు వాడను, ఏవేవో కాదు. కానీ క్రీస్తు ఆత్మ. మీరు ఎవరి పిల్లలు? మేము దేవుని పిల్లలు. ఆ మాట అట్లనే ఉంచి ఇంకొక మాట గలతీలోకి రాసిన పత్రికలో చదువుదాము. 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవుని కుమారులు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఇప్పటికీ అనేక చోట్ల ఉన్నాయండి. ఈడు ఫలాని గోత్రం, లేక ఫలాని 4 తరగతులు. ఆ తరగతులను బట్టి తగ్గించుకున్న వారు ఉన్నాడు, కొట్లాడిన వారు ఉన్నాడు, చంపుకున్న వారు ఉన్నారండి. మనుషుని ఏర్పాట్లు సమాధానం చెయ్యవు. దేవుని ఏర్పాట్లు సమాధానంతో కూడినవి. దేవుని ఏర్పాట్లు దీవెనలుగా దయచేసేవి. మనుషుని ఏర్పాట్లు చింతలు మొదలు పెడతాయండి. సరే, ఇక్కడేమని చూస్తూ ఉన్నాము, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని ఆఖరుకు పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అబ్రహామును ఎందుకు తీసుకుంటున్నాడంటే దేవుడు ఆయనకు వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం కొరకు యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడు కాడని కూడా ఇష్టపడినాడని చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు అంటే లైన్ మారింది. ఒక లైన్లో ఉన్న వారిని మళ్ళీ లైన్ మార్చుకొని మెయిన్ లైన్లోకి వచ్చినట్టు వస్తూ ఉన్నామండి. అందరికీ ఆశీర్వాదాలు. నువ్వు పురుషుడవు, నేను స్త్రీని కాదు. ఒకే దీవెన. ప్రభుని నమ్ముకున్న వారికి ఒకే దీవెన. నువ్వు యూదుడవో గ్రీసు దేశస్తుడవో ఒకే దీవెన. అది గలతీలకు రాస్తూ చెప్పినాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో కాబట్టి సూచన పైన అన్నాడు, మీరు పరదేశులు, పరజనులు, దేవుడు లేనివారు, సున్నతి పొందిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు
ఇప్పుడు వీరికి మెదడ పరజనులను పరదేశులనై ఉండక మీరు పరదేశులు కాదు, ఇంకా ఉండక పరిశుద్ధులతో పరిశుద్ధులు. ఈ మాట ప్రాముఖ్యమైనదండి. పరిశుద్ధులు, దేవుని పిల్లలు పరిశుద్ధులు అని పేరు పొందినారండి. పరిశుద్ధులుగా జీవించాలి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. ప్రభు నేను ఎట్లా పరిశుద్ధుడు? ప్రభు ఎరుగును. 100% కాజాలమేమో, కానీ ప్రయత్నమైనా చేస్తూ ఉండాలి. జీవిస్తూ ఉన్నాం కనుక అరే ఇక్కడికే చచ్చిపోయి మళ్ళీ వెనక్కి తిరుగుదామన్నట్టుగా కాదు. ఏ లోటు ఉంటే ఆ లోటును సవరించుకోవాలి. చేత కాకపోయినా ప్రభు దగ్గర వేడుకో, పరిశుద్ధాత్ముడు సాయం చేస్తాడు. ఎంత చేతనైతే అంత. కానీ వేషధారణ ఉండకూడదు. నేను మారితిని అనుకొని మారనట్టే జీవిస్తే అది ఉండకూడదు. ఇంకేమన్నాడు? ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూచినారా? యేసుక్రీస్తు ప్రభు మూలరాయి అంటూ ఉన్నాడండి. 118వ కీర్తనలు 22లో చదవనక్కర్లేదు, కానీ ఆయన తృణీకరింపబడినవాడు. 118:22 అనుకుంటాను. అది తలకు మూలరాయి అయిందట. పరిసయ్యులు సద్దుకయ్యులు, మీ అన్న పలాని వాడు కదా, నువ్వు నీ సహోదరుడు యోసే కాడా, నీ అక్క చెల్లెళ్ళు పలాని వారు కారా, నువ్వేంటి మాకు వచ్చి చెప్పేది? అయితే ఆయన తలరాయిగా ప్రభు చేసినాడు. అన్ని నామముల కంటే పైనామం ఆయనకు దయచేసినాడు, ప్రభువుకు దయచేసినాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇంకా చదువు ఆయన. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుట వృద్ధి పొందుతున్నది. చూచినారా? చక్కగా అమర్చబడు. పేతురు ఒక మాట రాసినాడు. ఆ సమయం ఉండగానే నేను చూపిస్తాను. పేతురు ఒక మాట చక్కగా రాసినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు బాబు. ఎవరైనా మనుషుల చేత విసర్జింపబడిన వాడు. దేవుని దృష్టికి ఈ రోజు కూడా చూస్తూ ఉన్నాము. అప్పటి మాటలే కాదు, ఈ రోజు కూడా ఎక్కడ పోయినా, లండన్ కూడా పోండి, అక్కడ కూడా చూస్తామండి. నీ పేరేంటి? డానియల్. నువ్వు చర్చికి వెళ్తా? చర్చ్ నాకేం అవసరం లేదు. అరే ఈ పత్రికనన్నా తీసుకో. ఇది నా తాత్పర్యం కాదు. ఆ సునీల్ నోయల్ వచ్చినప్పుడు చెప్పినారండి, అంకుల్ మేము పత్రికలు ఇస్తే కూడా మాకు వద్దు అంటారు. పేర్లు మళ్ళీ డానియల్ ఫలానా ఉంటాయి. ఆ స్థితిలోకి మనుషుల చేత రక్షకుడైన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టినవాడు విసర్జింపబడినాడు. ఆ రోజు ఈ రోజు కూడా విసర్జిస్తున్నారు. కొట్టాలనుకుంటున్నారు. దేశంలో న్యాయాలే మారుస్తారేమో తెలియదు. చదువు. దేవుని దృష్టికి ఏర్పరిచిన బలియు అమూల్యమును సజీవమైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఎవరో చూడండి, ఆయన సజీవమైన రాయి. యేసుక్రీస్తు ప్రభు జీవము గలవాడు. ఆయన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఎవరి చేత ఏర్పరచబడినాడని చెప్పినాడు? దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన. ఎంత మంచి మాటలు! దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మన ఆరాధన ఆత్మ సంబంధమై దేవునికి అనుకూలంగా ఉండాలంటే పరిశుద్ధాత్మదేవ వచ్చేటప్పుడు, పరిశుద్ధాత్మదేవ మాట, పరిశుద్ధాత్మదేవ నోట నీ మాటలు బలపరచు బలపరచు బలపరచు. ఆయన పలికే మాటలు తర్వాత జ్ఞాపకం కూడా ఉండవు. ఆయన మహిమ పొందుతాడు. అదే అంటున్నాడు, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు
ఆయన సజీవమైన రాయి, మీరును సజీవమైన రాళ్ళ విన్నారా? ఆయన సజీవమైన రాయి, మనము సజీవమైన రాళ్ళం. మందిరములో కట్టబడుతూ ఉన్నామండి, చక్కగా అమర్చబడుతూ ఉన్నాము. ఒకదానికి ఒకటి పొసుకు లేదు, పోరాటం లేదు. నువ్వు ఎక్కడున్నావు? ఆత్మ సంబంధమైన మందిరములో కట్టబడుతూ ఉన్నాను. నన్ను దేవుడు అక్కడ పెట్టినాడు, దేవునికి స్తోత్రం. లేదు నేను అక్కడ ఉంటానడానికి లేదు. ఆయన మంచి చోటే ఇస్తాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము. బేతేల్ మనం చేరి వస్తున్నాం. మనమంతా ఎట్లా కనపడాలి ఇతరులకు? ఆత్మ సంబంధమైన మందిరం. మనము వెళ్తూ ఉంటున్నామంటే పరిశుద్ధాత్ముడు కనపడాలి, పరిశుద్ధత కనపడాలి, మాటలు స్వచ్ఛమైనవిగా ఉండాలి. అప్పుడు యేసు ప్రభు నాకు కావాలి. మనము ఒప్పుకునేవారు, దైవజనులు అనేవారు వచ్చి ప్రకటనలు చేసినప్పుడు ఎవరైనా ప్రభుని నమ్ముకున్నారంటే ఎత్తేవారు. ఎత్తాలి, ఎత్తొద్దని కాదు నేను అనేది. కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడేటప్పుడు కూడా యేసు ప్రభువా నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను కనికరించు, ఆత్మ సంబంధమైన మందిరముగా నన్ను పెట్టుకో, నీ రక్తముతో నన్ను కడిగిన అనుభవములో బ్రతుకున్నట్లు నన్ను నడిపించు. సరే, ఆఖరిగా ఎఫెసీలకు రాసిన పత్రికలోనే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆఖరు వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస. ఆ మాట విన్నారా? ఆత్మ మూలముగా. ఎవరు? మీరు. మనం ఒక్కొక్కరము. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 19 వచ్చిన అన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు ఇవ్వబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మక ఆలయం. ఇక్కడ ఎవరికి ఆలయము? దేవునికి ఆలయము. ఎప్పుడు? ఆ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధతలో మనల్ని నివసింపజేసి దేవునికి ఆలయం. మరి ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 17 నుంచి చదువు బాబు. ఆ మాట వస్తుంది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. దేవుడు మీతో కూడా నివసిస్తాడు. సరే, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువడు. పట్టుకోండి ఆ మాటలు. దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అనాథులుగా విడువను, మీ వద్దకు వస్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. ఇది ప్రభు పలుకుచూ ఉన్నాడు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించురు. ఇప్పుడు ఈ మాట చూడండి 20వ వచనంలో, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును. ఏంటి? నేను మీ యందును. యేసు ప్రభు మన యందు. దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనలో, దేవుడు మనలో, మన ప్రభువైన యేసుక్రీస్తు మనలో. నేను మీ యందును ఉన్నాము అని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించేలా. వినండి, మాట వినుట వలన విశ్వాసం కలుగును,
వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆ మాట వలన నా మాట గైకొనినా అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. దేవుని ప్రేమ పొందాలంటే క్రీస్తు ప్రభు మాటలు వినాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు, క్రీస్తు ప్రభు మాటలు, ఆయనను హెచ్చించే మాటలు విని ఆనందించి ప్రవర్తించాలి. అప్పుడు దేవుని దేవా నన్ను ప్రేమించు, దేవా నాకు, మనం చేస్తే ఆయన ప్రేమిస్తాడు. ఇంకేమన్నాడు? మేము వాని యొద్దకు వచ్చి, ఏంటి? మేము వాని యొద్దకు వచ్చి, మేము అంటే తండ్రి కుమారులం. మేము వాని యొద్దకు వచ్చి, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. కానీ మీ ప్రవర్తనను బట్టి, మీ మాటలను బట్టి, ఆత్మమందిరంగా మీరు కట్టుటను బట్టి మేము మీ యొద్దకు వస్తాం. వచ్చి వాని యొద్ద నివాసం చేద్దు. అబ్బా, ఇవి విన్నామా? త్రిత్వమైన దేవుడు ఒక్కడే, ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. 2 నిమిషాలు. ఇదే అక్కడనే ఉంది, అదే పేజీలో 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును, ఎవరు? నాయందు మీరు, మీ యందు నా మాటలను నిలిచి ఉండి, నేను మీలో ఎట్లుంటా? మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి. విన్నారా? మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను అది మీకు అనుగ్రహింపబడును. అది మీకు అనుగ్రహింపబడును. ఇది ఎట్లుందంటే ఓపెన్ చెక్. త్రిత్వమైన దేవుడు ఏమన్నా బ్యాంక్ చెక్. దేవుడు సైన్ చేసి రాసుకో, ఎంత కావాల్సిందో అంత రాసుకో, ఏం కావాలో రాసుకో. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండడం. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు. ప్రభువా ఇది అది ఏం అవసరం లేదు. ఆయన మాటలు, ఆయన మనలో ఉండాలి. చాలు. దేవుడు తన మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నతుడు అయిన మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న కాలమందు నీవు దయచేసిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. గొప్ప దేవుడు, ప్రేమమయుడు అయిన దేవుడు, మహిమ పొందువని నాయన, మరొకసారి మీ చిత్తమైతే మేము కలుసుకున్నట్లు అనుకూలపరచమని, ఇక తర్వాత జరగబోయే సండే స్కూల్ వారిని కనికరించి దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.